నీ సిన్సియారిటీ చూస్తుంటే భలే పుచ్చుడేస్తుంది బ్రో. డే నైట్స్ ఇక్కడే ఉంటావా? డ్యూటీగా సార్, తప్పదు. హ్యాట్స్ ఆఫ్, యు ద బెస్ట్. ఇలా వచ్చా కదా ఓ టీ ఇవ్వు. హాయ్. థ్యాంక్ యూ. ఒట్టి అనుకున్నట్టుగానే బ్యాడ్ గా పెట్టావు. పర్లేదు. ఇది టీయా? టేస్ట్ లేదు, పడలేదు. అరుస్తావేంటి? వాడు ప్రొఫెషనల్ గా టీగా వచ్చినవాడా? ఇండియాస్ నంబర్ 1 సార్ అది కాదు సార్. నేను చెప్పనయా, నా ప్రాణం పోయినా చెప్పను. ఇప్పుడు ఏంటి టీ నచ్చలేదా? దొబ్బై. ఏం మారుతున్నా నువ్వు? నేను తలుచుకుంటే రేపు ఈ బాడికి షాప్ ఉండదు. రేయ్, నువ్వు చేసేది ఏంట్రా? మార్నింగ్ మేము వెళ్ళిపోయాక వీడే దుకాణం పెట్టాడు. ఒక్క ఎవిడెన్స్ కూడా ఉండదు. దొబ్బై. సార్ ఓకే ఓకే, నో ప్రాబ్లం. సార్ నా టీ డబ్బులు సార్. నువ్వేంట్రా ఇంత జరిగినా ఇంకా ప్రొఫెషనల్ గా టీ కాచుకునే వాళ్ళు యాక్ట్ చేస్తున్నావు అంటే యాక్టింగ్ ఏంటి? నువ్వు అమ్మాయి అయితే నేను పెళ్లి చేసుకునే తెలుసా? ప్రామిస్. అమ్మాయి అయితేనే అబ్బా. మనిషి బాడీలో తలకాయ, మెడకాయ, గుండెకాయ లాంటి ఎన్నో కాయలుంటాయి. కదిలితే ఏ కాయ కోసిస్తానో నాకే క్లారిటీ లేదు. ఎవర్రా మీరంతా? మేము ఆస్ట్రేలియా అమ్మాయి గారి గురించి వచ్చాం. ఆవిడతో మీకేంట్రా పని? అది తెలియాలంటే మీకు మా ఊరి గురించి తెలియాలి. మా ఊరు రుద్రకొండ, నాగులపల్లి అటవీ ప్రాంతం. పారే నీరు, పచ్చని చెట్లే మా సంపద. ఆ చెట్లనే కొట్టుకు తిని బతికేవాళ్ళం. బతుకునిచ్చే అడవినే బతుకు లేకుండా చేస్తున్న మా బతుకుల్లోకి ఓ పెద్ద ఆయన వచ్చాడు. చెట్లని కొట్టే మా చేతులతోనే మొక్కలు నాటించాడు. మాకు వ్యవసాయాన్ని, సాటి మనిషికి సాయాన్ని నేర్పించిన మనిషి మా పెద్ద దిక్కు విశ్వనాథ్ గారు. రుద్రకొండలో రామరాజ్యం వచ్చిందని అందరం సంబరపడే లోపు ఆ లంక నుండి రావణుడే వచ్చాడా అనేలా ఒక రాక్షసుడి అడుగు మా ఊర్లో పడింది. ఇక నుండి ఇంత ఊరు నాది. సామి సాక్షి. అయ్యా, ఈ కొంచెం భూమిటి ఏదో ఒకటి చేయగలను గానీ ఊరు మొత్తం అంటే ఎట్లా కూర్తుంది? అది గంజాయి పండించడానికంటే ఊరోళ్ళు విశ్వనాథ్ గారు అసలు ఒప్పుకోరు. వాళ్ళ నొప్పించుకురా. శేఖర్ ఉన్నాడమ్మా, ఒకసారి పిలిస్తే. ఎవరు కావాలా? శేఖరం కోసం వచ్చా, ఉంటే ఒకసారి పిల్లమ్మా. నాందా శేఖరం. నువ్వు శేఖరం ఏంటి? శేఖరం ఎక్కడా? చెప్తున్నా కదా, అది నా పెండ్లాం, అది నా పాప. నాందా శేఖరం. సుబ్బులు మామ. సుప్పులు మామతానే నా కిల్లమ్మేసి ఆడికో పోయిండాడు. మరి నువ్వు? నాందా రాజంటే నమ్మవేంట్రా? శంకర్ నా ఫోన్ ఇయ్యనా? ఊరు మొత్తం స్వామి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ప్రపంచానికి మా ఊరికి సంబంధాల్ని తెగొట్టేశాడు. బయట నుంచి మనిషి కాదు కదా, మాట కూడా మా దాకా రాదు.
మమ్మల్ని మూకల్ని చేశాడు. మా కోసం నిలబడ్డ పెద్ద ఆయన్ని వాడిని చేశాడు. స్వామికి ఒప్పించటం తెలియదా, తప్పించడమే. వాడికి ఏ అవసరం వచ్చిందో ఏంటో తెలియదు కానీ ఆ పెద్ద ఆయన మనవరాలు కావాల్సి వచ్చింది. అమ్మాయి గారిని ఎలాగైనా కాపాడుకోవాలి. టైం లేదు, వాడి మనుషులు వచ్చేస్తారు. ఆవిడెక్కడ ఉన్నారు? ఖాళీ. అమ్మాయి గారిని ఎత్తుకెళ్ళిపోతున్నారా? అయిపోయింది, అంతా అయిపోయింది. ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతున్నారా? ఏదో ఒకటి చెయ్యి. స్నో గారు, ఏంటి న్యూసెన్స్? మీరు రెస్ట్ తీసుకుంటారనే కదా మీకు రూమ్స్ అలాట్ చేసింది. ఇక్కడుండి గోల చేస్తారేంటి? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. సబ్ టైటిల్స్ లేకుండా స్పానిష్ సినిమా చూస్తున్నట్టుంది. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? నాకు అదే అర్థం కావట్లేదు గురుగారు. సెల్ఫిష్ ఫెలో. ఈ ఇండియన్స్ అందరు ఇంతే. మీరు కాదు, ఆవురోడండి. బయలుదేరినప్పటి నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వమని చంపేశాడు. నేను సెకండ్ టు సెకండ్ ఇచ్చానండి. ఇప్పుడు ఒక్క అప్డేట్ కోసం కాల్ చేస్తే ఫోన్ ఇచ్చట్లేదు. సెల్ఫిష్ ఫెలో. ఏం అప్డేట్స్? సారు ఎయిర్పోర్ట్ లో దిగినారా? లేదు, బస్ స్టాండ్ లో దిగాను, ఆటో కట్టుకుని వచ్చాయి. యా హోటల్లో ఉంటున్నారు సారు? మోబెట్టేళ్ళరా. ఏ బిల్లు కడతావా? ఆపడకండి సారు. ఏదో అవుతుంది, పెట్టే ఫోన్. సారు మేడం రూమ్ నెంబర్ ఎంత? మేడం రూమ్ నెంబర్ నీకెందుకురా? నెంబర్ చెప్తే మా పంతులు గారు ఆ రూమ్ వాస్తు, ఆ రూమ్ లో ఉన్న వాళ్ళ జాతకం చెప్తారు. కిసిక్. అవునా? నిజం సారు. అయితే 2013 రా. నేను జాతకం చెప్పి అర్జెంట్ గా పిండి కలిపేస్తా. ఏరా ఉన్నావా? అది నా పిల్లరా. హలో, ఇన్ని డీటెయిల్స్ అడిగినోడు మేడం ఫోటో అడగలేదా? అవును రాబిన్ గారు, వాడు అడగలేదు, నాకు పంపాలన్న థాటే రాలేదు. అయినా నేను పంపను. ఆడికి నాకు మాటలు. సెల్ఫిష్ ఫెలో. ఓకే రాబిన్ గారు, ఓకే హుడ్ గారు, సర్ష్నో గారు. ఏంటి గురుగారు వణుకుతున్నారు? ఏసీ ఆఫ్ చేయమంటారా? ఏసీలో ఎవరికన్నా చెమటలు పడతాయా? ఆ సామిగాడి గురించి విన్నప్పటి నుంచి భయంతో బట్టలు కూడా తడిచిపోతున్నాయి. అవసరమైతే ఇక్కడ హాఫ్ శారీ ఫంక్షన్ కి సెక్యూరిటీగా అయినా వెళ్తాను గాని ఆ ఊరికి మాత్రం చచ్చినా రాను. మొత్తం చెడగొట్టేలా ఉన్నాడు. గురుగారు మీరు కనిపెట్టలేదా? ఏం కనిపెట్టాలి? మీరక్కడ 6 సెట్ చేశారని తెలియక నేను ఇక్కడ 10 మందిని సెట్ చేశా. నువ్వు సెట్ చేసావా? కోటి నడుస్తున్నారు, ఇచ్చామనే సాటిస్ఫాక్షన్ వాళ్ళకు కూడా ఉండాలిగా. నేనింకా నిజమైన వాళ్ళు అనుకుని కంగారు పడిపోయా. అయితే గుడ్ నైట్. పొద్దున్నే లేవాలి, బోల్డంత పని ఉంది. సార్ మీరు ఇంకా సెల్ఫీ ఇవ్వలేదు. తీసుకుందులే గాని ఏంటి కొండ షర్ట్ వేసావు? అంటే రుద్రకొండ వెళ్తున్నాం కదా సార్, సింబలిక్ గా బాగుంటుందని. ఆన్ ద వే లంగాలపల్లి అని ఒక విలేజ్ వస్తుంది, సింబాలిక్ గా ఉంటుంది. ఒక లంగా తెప్పించమంటావేంటి? లంగాల. ఓ మై గాడ్, యు ఆర్ ఫిరోషియస్లీ ఈక్వల్లీ హిలేరియస్ సార్. అసలు మీరు ఏం మాట్లాడినా ఏం చేసినా అద్భుతమే. వచ్చాక మీరు నాకు 2 సెల్ఫీలు ఇవ్వాలి. ఇవ్వకపోతే అమ్మో ఒప్పుకోను. అబ్బాయి అబ్బాబ్బా భలే తీసిందండి. కారు డోర్ ఎవరైనా అలాగే ఓపెన్ చేస్తారు కదా. అర్రే భలే బ్యూటిఫుల్ గా క్లోజ్ చేసింది. ఇలాంటి అమ్మాయి నా లైఫ్ లోకి వస్తే వేర్ ఎవర్ షీ గోస్ మై నెట్వర్క్ ఫాలోస్. వావ్, బ్యూటిఫుల్. రుద్రకొండ